వెల్కమ్ టు ఐదం టీవీ. పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈరోజు మనం హన్మకొండలోని హంటర్ రోడ్ వేద కన్వెన్షన్ హాల్లో ఉన్నాము. బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆరూరి రమేష్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్ళబోతున్నారు, ఏ హామీలతో ముందుకెళ్తున్నారు ప్రజల్లోకి? 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి మండలాలు, జిల్లాలు, పట్టణం, డివిజన్లు కూడా ఇల్లు తిరగడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మేము డిసైడ్ అయినాం బిడ్డ, కేంద్రంలో మోడీ ఉండాలి, మోడీ గారి పాలన ఉండాలి, ఉంటేనే మా పిల్లల భవిష్యత్తుకు ఈ దేశానికి భద్రత ఉంటుంది, మరి తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పడం జరుగుతుంది. బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఎర్రబెల్లి కానివ్వండి, ఆరూరి రమేష్ కానివ్వండి, కడియం శ్రీహరి కానివ్వండి, బీఆర్ఎస్ ద్రోహులు అని ఒక మాట అనడం జరిగింది మొన్న సీఎం కేసీఆర్ సభలో, సీఎం రేవంత్ రెడ్డి సభలో. దానికి మీరేమంటారు? తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్న వాళ్ళం, అందుకే ప్రజలు మాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మార్పుతో పాటు శ్రీఆర్ లాంటి వెన్నుపోటుదారులు కొన్ని కుట్రలు కుతంత్రాల వల్ల మా ఓటమి పాలైంది. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో దేశం కోసం మోడీ గారు చేసే అభివృద్ధి సంక్షేమం, మోడీ గారు తలపెట్టిన సంకల్పాన్ని మరి మేము నచ్చి మరి పార్టీ నుండి మరి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డాం. మరి నేరుగా అధిష్టానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి కడియం శ్రీహరి తెలుగుదేశంలో ఎన్టీఆర్కు, చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి, టీఆర్ఎస్లో కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి, బిడ్డ కోసం బీఫామ్ తీసుకొని మాలాంటి వాళ్ళను బయటికి పంపి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరినోడు ద్రోహి శ్రీహరి. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, పార్టీ కూడా అదే అనుకుంటున్నది. మరి అలాంటి ద్రోహికి, అలాంటి ఆయన బిడ్డకు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా టికెట్ ఇచ్చారో మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్లు ఉంటే ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇయ్యని ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు. మరి కాంగ్రెస్ పార్టీకి మరి దళితులు సరియైన రీతిలో సరియైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.